వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో హిట్ మ్యాన్ ఈ ఘనతను సాధించాడు. టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన 17వ ఆటగాడిగా రోహిత్ రికార్డులోకి ఎక్కాడు. అజరుద్దీన్, గుండప్ప విశ్వనాథ్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ద్రవిడ్, గవాస్కర్, కోహ్లీ, లక్ష్మణ్, సెహ్వాగ్, గంగూలీ, పుజారా, వెంకసర్కార్, రహానే, ధోనీ, మొహిందర్ అమర్నాథ్, గంభీర్ 4154 భారత్ తరపున టెస్టుల్లో 4000 పరుగుల మైలురాన్ని దాటారు. వేగంగా 4000 పరుగుల మార్కును తాకిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 10వ స్థానంలో నిలిచాడు. ఈ రికార్డుకు వీరేంద్ర సెహ్వాగ్ అందరికంటే వేగంగా చేరుకున్నాడు. వీరు కేవలం 79 ఇన్నింగ్స్లలోనే ఈ మార్కును తాకగా హిట్మాన్కు 100 ఇన్నింగ్స్లు పట్టాయి. టీమిండియా స్పిన్ మాంత్రికుడు, క్రికెట్ జీనియస్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్లో స్వదేశంలో 351 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 350 వికెట్లతో తనకంటే ముందున్న అనిల్ కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు. అశ్విన్, కుంబ్లే మినహా టెస్టుల్లో మరే ఇతర భారతీయ బౌలర్ స్వదేశంలో 300 వికెట్లు పడగొట్టలేదు. అంతర్జాతీయంగా చూస్తే శ్రీలంక మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తన స్వదేశంలో ఏకంగా 493 వికెట్లు తీయగా, ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ స్వదేశంలో 434 వికెట్లు తీశాడు. మరో ఇంగ్లాండ్ స్టార్ స్టూవర్ట్ బ్రాడ్ స్వదేశంలో 398 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.